హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి తెగిన మన సౌత్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, కర్ణాటక ఈ స్టేట్లో అయితే బ్యాంకింగ్ అప్రెంటిస్ అనే రోల్ కింద అయితే ఫ్రెషర్స్ అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు వచ్చేసిన లొకేషన్ చూసుకుంటే హైదరాబాదు, వైజాగ్, తిరుపతి, విజయవాడ, బెంగళూరు ఈ లొకేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే తమిళనాడు మరియు కేరళకు సంబంధించిన లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఆ లొకేషన్స్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఈ డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీరైతే వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అర్థమవుతాయి. సో వీడియో చూడకుండా డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి క్వాలిఫికేషన్ ఏంటి, నేను ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ పెట్టేసి మా టైం వేస్ట్ చేసుకోకండి, అలాగే మీ టైం కూడా మీరైతే వేస్ట్ చేయకండి. డైరెక్ట్గా మీరు వీడియో చూసారంటే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఎవరు ఎలిజిబుల్, మనం ఎలిజిబుల్ కాదనే విషయం మీకే క్లియర్గా అయితే అర్థమవుతుంది. జస్ట్ నా నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను, అయితే దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అది కూడా. అయితే కరూర్ వైశ్య బ్యాంక్ వెళ్ళైతే బ్యాంకింగ్ అప్రెంటిస్ అనే రోల్ కింద టోటల్గా 300 వేకెన్సీస్తో వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. మెయిన్ డీటెయిల్స్ కింద చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ వచ్చేసి బ్యాంకింగ్ అప్రెంటిస్, ఎక్స్పీరియన్స్ వచ్చి 0 to 1 years, అంటే ఫ్రెషర్స్ నుంచి అప్ టు 1 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండి. ఎవరైతే ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్. అది కూడా 2021 ఇయర్ నుంచి 2024 ఇయర్ వరకు పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. లొకేషన్ వచ్చేసి మనకి చెన్నై, తంబారం, కోయంబత్తూర్, ట్రిచి, విల్లుపురం, సాలెం, మదురై, తిరునెల్వేలి, కరూర్, అలాగే హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇవండి మెయిన్ లొకేషన్స్. అయితే ఈ లొకేషన్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు మనమైతే. మన మ్యాక్సిమం ఏపీటీఎస్ వాళ్ళకైతే మన లొకేషన్స్లో వాళ్ళైతే మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇస్తారు. అయితే ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఒక 1 year వరకు మీకు మంత్లీ స్టైఫండ్ కింద 10,500 రూపీస్తో మీకు అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అది 1 year వరకు. అయితే ఇక్కడ ఏంటంటే కన్నా బ్యాంకింగ్ అప్రెంటిస్ కింద హైర్ చేసుకుంటారు. తర్వాత మిమ్మల్ని వాళ్ళు పర్మనెంట్గా చేయొచ్చు, లేదనుకుంటే మీకు అందరితో మీకు అప్రెంటిస్షిప్ మీకు టర్మ్ పీరియడ్ అయితే మీకు పూర్తవుతుంది. మీకు ఆ 1 year కానీ వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ అయితే రిలీవింగ్గా ఇచ్చేసి మీకైతే మీరు బయట ఏదైనా వేరే ఫీల్డ్లో కూడా అయితే మీరు ట్రై చేసుకోవచ్చు, లైక్ బ్యాంకింగ్లోనే. అయితే మీకు ఈ 1 year పాటు బ్యాంకింగ్ సంబంధించిన వాళ్ళు చేసే ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో ఆ యాక్టివిటీస్లో మీరైతే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మీరు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసుకోవచ్చు. లెర్న్ అండ్ బీ కన్వర్జన్ విత్ వేరియస్ ప్రొడక్ట్స్ ప్లాట్ఫామ్ అవైలబుల్ ఇన్ ద బ్యాంకు, ఎడ్యుకేట్ ద కస్టమర్స్ టు యూజ్ బ్యాంక్స్ డిజిటల్ టెక్నాలజీ ప్రొడక్ట్స్, లాబీ మేనేజ్మెంట్ అండ్ అసిస్ట్ కస్టమర్ ఆన్ ద క్వైరీస్, ప్రొవైడ్ టైమ్లీ రెజల్యూషన్ బై కోఆర్డినేటింగ్ విత్ అప్రాప్రియేట్ ఆఫీసర్ ఆర్ డెస్, ఇంప్రూవింగ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్ష్యూర్ డిలైట్ఫుల్ సర్వీస్ టు ద కస్టమర్స్, కంప్లీట్ ద అసైన్డ్ లెర్నింగ్ మాడ్యూల్ అండ్ మెయింటైనింగ్ ద లెర్నింగ్ డైరీ. సో ఇక్కడ ఏంటంటే కన్నా బ్యాంకింగ్ సంబంధించి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో, అలాగే బ్యాంకింగ్ సంబంధించిన సేవలు ఏవైతే ఉంటాయో సర్వీసెస్, ఇవన్నీ మనం కస్టమర్స్తో వాళ్ళకు ప్రొవైడ్ చేస్తూ, అలాగే కంపెనీకి బ్యాంకింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ని కూడా మనమైతే కస్టమర్స్కి మనమైతే మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే న్యూ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఏమైనా ఫ్రాడ్స్ గురించి కావచ్చు, ఏదైనా వాళ్ళకున్న క్వైరీస్ మనమైతే మెయిన్గా ఇన్ఫామ్ చేస్తూ మనం వాటిని క్వైరీ చేస్తూ ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్రెంటిస్ కాబట్టి మీ మీద పెద్ద ఏం ఫోర్స్ అయితే ఉండదు. జస్ట్ ఒక 1 year పాటు వాళ్ళు హైర్ చేసుకుంటారు మిమ్మల్ని. 1 year పాటు మీకు వాళ్ళు నేర్పించుకొని వాళ్ళు వర్క్ అయితే చేయించుకుంటారు. నేర్పించినందుకు గాను మీరు చేస్తున్నందుకు కానీ మీకు 10,500 రూపీస్ మంత్లీ మీకు పే చేస్తారు. ఆ తర్వాత మీకు ఏదైనా అక్కడే వేకెన్సీ ఉంటే మిమ్మల్ని అక్కడే పర్మనెంట్ కూడా చేయొచ్చు, లేదనుకుంటే మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి మిమ్మల్ని అయితే వాళ్ళు బయటికి అయితే పంపించేస్తారు. మీరు తర్వాత వేరే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా అయితే మీరు అయితే ట్రై చేసుకోవచ్చు అండి. ఇదండి మెయిన్ డీటెయిల్స్. ఇదే మీలో మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, వెంటనే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.